మన రిలేషన్షిప్స్, మనం మ్యారేజెస్, మన కెరియర్, మన సంబంధాలు ఎలాగున్నాయి? కలహాల, గొడవల, ఎన్నో విభేదాల, అక్కర్లేని స్నేహాలు కల్పించుకొని నేనే వెళ్ళాను. ఈరోజు నా జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ప్రొడక్టివిటీ లేదు, క్రియేటివిటీ లేదంటే అక్కర్లేని స్నేహం వల్లనే అని చెప్పగలిగిన వారు ఉన్నారా? అక్కర్లేని సంబంధం అండి, రిలేషన్షిప్. ఆ స్త్రీ ఏదో వచ్చింది, ఆ పురుషుడు ఏదో వచ్చాడు. నేను తిన్నగా నా దారిలో వెళ్తున్నప్పుడు సడన్గా ఈ వ్యక్తి వచ్చారు, సడన్గా ఆ స్త్రీ వచ్చింది. ఇట్లా తిన్నగా వెళ్ళేవాడిని, నన్ను ఇలాగ మలుపు తిప్పేశారు. ఇప్పుడు నేను ఎట్టు పోవాలో నాకు తెలియదు. తిప్పేసి చేసిందంతా చేసి మరలా ఏం ఎరగనట్టు వెళ్ళిపోయారు, విడిచిపోయారు, ఎంత అయిపోయింది. ఇప్పుడు నేను అటు లేను, నేను ఇటు లేను, అడ్డంగా దొరికిపోయాను అన్న పరిస్థితిలో ఉన్నవారు ఉన్నారు చాలా మంది. మన రిలేషన్షిప్స్ మనని ముందుకి నడిపిస్తున్నాయా లేకపోతే ఆపు చేస్తున్నా? దేవుని ఉద్దేశంకి ఆటంకంగా నా జీవితంలో ఎవరైనా ఉన్నారా? అది నేను చెప్పక్కర్లేదండి, మీకు అందరికి ఇప్పటి వరకు ఎన్నో బోధనలు విన్నారు. ఎవరైనా దేవుని ఉద్దేశానికి ఆటంకంగా ఉన్నారు అంటే వారు దేవుని చిత్తంలో లేరు, అంతే. ఇంకా దెర్ ఇస్ నో మోర్ క్లారిటీ ఆన్ దట్. ఇంకా అంతకంటే స్పష్టంగా చెప్పలేము. ఎవరైనా మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా అడ్డగిస్తున్నారంటే వారు దేవుని చిత్తంలో లేరు, వారు అపవాది సంబంధులు. దేవుని నుండి మిమ్మల్ని దూరంగా తీసుకువెళ్తున్నారు. ఎందుకు ఈ బైబిల్, ఎందుకు ఈ ప్రార్థన, నాతో రా అంటే తప్పకుండా వారు దేవుని సంబంధులు కారు. గాడ్లీ రిలేషన్షిప్స్ ఉన్నాయా? దైవికమైన సంబంధాలు ఉన్నాయా? దైవికమైన స్నేహాలు ఉన్నాయా? మిమ్మల్ని ప్రోత్సహించే వారు ఉన్నారా లేకపోతే మిమ్మల్ని కించపరిచేవారు ఉన్నారా? మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఈర్ష్య, ద్వేషంతో, మీరు ముందుకు వెళ్తుంటే ఈర్ష్యపు మాటలు మాట్లాడుతున్నా, చేస్తావులే, చూస్తాలే అనే మాటలు మాట్లాడుతున్నారా? వారు దేవుని సంబంధులు కారు. ఏం సాధిస్తావు, చూస్తానులే, నీ జీవితం అంతా శపించబడ్డది, మీ తల్లి లాగా ఉన్నారు, మీ తండ్రి లాగా ఉన్నారు, నువ్వు కూడా అంతే అని అటువంటి మాటలు మాట్లాడుతారు. దే ఆర్ నాట్ గాడ్లీ రిలేషన్షిప్స్. అటువంటి మాటలు మాట్లాడేవారు దేవుని సంబంధులు కారు. వారి నుండి ఎంత తొందరగా పరిగెత్తుతారో అంత తొందరగా పరిగెత్తేయండి. లేదండి వీరు నన్ను పాపంలో నడిపిస్తారు, పాపంకి ప్రేరేపిస్తున్నారంటే సే నో, కట్ ఆఫ్ ఆల్ దట్ రిలేషన్షిప్స్. దేవుని చిత్తంలో ఉన్నవారు ఎప్పుడు దేవుని వైపుకే నడిపిస్తారు కానీ దేవుని కార్యానికి అడ్డగించరు. పేతురు, యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నేను సిలువలో మరణిస్తాను, సిలువకి అప్పజెప్పబడతాను, అప్పగించబడతాను. అప్పుడే అన్నాడు పేతురు, నువ్వు అభిషక్తుడు అయ్యా, నువ్వు క్రీస్తు, యు ఆర్ ద క్రైస్ట్, ద అనాయింటెడ్ వన్ అన్నాడు. కొన్ని నిమిషాలు యేసు ప్రభు అన్నాడు, నేను సిలువెక్కబోతున్నాను, నేను చావబోతున్నాను అంటే నో అన్నాడు పేతురు. అది దేవుని చిత్తము. తండ్రి చిత్తం ఏంటి? ఆయన సిలువలో వేయబట్టము, ఆయన సిలువలో మరణించడము, మరలా పునరుత్థానము జరగటము, అది దేవుని చిత్తము. కానీ పేతురు ఏమన్నాడు? మంచి ఉద్దేశమే, ఎందుకంటే నా దగ్గర నుండి వెళ్ళిపోతావు, మా దగ్గర నుండి వెళ్ళిపోతే ఇంకా మాకు దిక్కేదనే స్థితిలో అనుంటాడేమో. ఈరోజు మనని కూడా చాలామంది అలానే వాడుకుంటారు, మనకు తెలీదు. నువ్వు లేకపోతే నా జీవితం ఏమైపోతుందో, నువ్వు లేకపోతే అని అంటే ఏంటి? మనం ఉంటే వారి జీవితంలో ఏదో ఒక లాభమో, ఏదో ఒక సంతోషమో ఏదో ఉందేమో, దెర్ ఇస్ సమ్ మోటివ్. ఆ పేతురు ఏమన్నాడు? దేవా, నువ్వు సిలువెక్కడానికి వీల్లేదయ్యా, హౌ కెన్ దట్ బీ అని అంటే, గెట్ బిహైండ్ మీ సేటన్ అన్నాడు దేవుడు. అదే పేతురు. ఈరోజు దేవుని ఉద్దేశము, దేవుని చిత్తానికి అడ్డగించేవారు ప్రతి ఒక్కరూ సాతాను. పేతురు దేవుని యొక్క శిష్యుడు, ఎంతో సన్నిహితంగా ఉన్న శిష్యుడే అపవాది చేత ప్రేరేపించబడుతున్నాడు అంటే ఇంకా అనుకొని చూడండి ఈరోజు మన సంబంధాలు ఎలా ఉన్నాయి. అందుకనే సామెతలు 13వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గల వాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. ఈరోజు మూర్ఖులతో సహవాసం ఉంటే అంటే మన జీవితం కూడా అలానే ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఆగిపోయాము, సాగిపోకుండా ఉన్నామంటే ఇట్ ఈస్ అవర్ రిలేషన్షిప్, అవర్ ఫ్రెండ్షిప్.